లాస్ట్ క్లాస్లో రసాయనిక ఎరువులు ఏ విధంగా వాడాలి అనేటువంటిదంతా మనం డిస్కస్ చేసాం. ఈ క్లాసులో సమగ్ర సస్య పోషణ, దాని ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ సమగ్ర సస్య పోషణ ఎలా చేయాలి దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం వ్యవసాయ దేశం, భారతదేశం వ్యవసాయ దేశం. మన పూర్వీకులు సేంద్రియ పదార్థాలను ఉపయోగించి, అంటే పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు, ఈ ఎరువుని వాడి పంటలను చక్కగా పండించేవారు. దానివల్ల నేల ఆరోగ్యం బాగుండేది, వాతావరణం బాగుండేది, నేల సారం చక్కగా ఉండేది. నేల సారాన్ని పరీక్షించి నాణ్యమైన దిగుబడిని సాధించేవారు. అంచేత నేల సారాన్ని పరిరక్షించాలి. నేల సారం పోయిందంటే పనికిరాదు. మనకు కావాల్సింది నేల, చాలా ఇంపార్టెంట్ ఇది. అంతే నేల మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంచేత సేంద్రియ ఎరువులు వేసే పూర్వకాలంలోనూ నేల యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకునేవారు. భారతదేశ జనాభా స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా విపరీతంగా పెరగడం మొదలుపెట్టింది. భారతదేశ జనాభా పెరుగుతున్నది, కానీ వాళ్ళకి కావాల్సిన ఆహార అవసరాలు, దానికి కావాల్సిన తిండి గింజలు మనకి సరిగ్గా పండడం లేదు. అంటే ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. అంటే శాస్త్రవేత్తలు అందరూ కలిసి దాన్ని ఆలోచించి ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో అతని కృషి ఫలితంగా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి, అంటే పెర్ డే ఎంత దిగుబడి వస్తున్నది, ఎక్కువ దిగుబడి వచ్చే సంకరాలని ప్రవేశపెట్టారు. ఈ సంకరాలు ప్రవేశపెట్టడం వల్ల దాంతోపాటు ఎక్కువ పోషకాలు రసాయనిక ఎరువులు వాడటం కూడా మొదలుపెట్టారు. ఎందుకు ఎక్కువ ఎరువులు రసాయనిక ఎరువులు వాడారంటే, మనం ప్రవేశపెట్టినవి అధిక దిగుబడి వంగడాలు ప్రవేశపెట్టాం. అధిక దిగుబడి వంగడాలకి అంత దిగుబడి ఇవ్వాలంటే దానికి కావాల్సినంత పోషక పదార్థాలు అందించాలి, లేకపోతే దిగుబడి రాదు. అధిక దిగుబడి వంగడాలు అయినా కూడా మనం పోషక పదార్థాలు అందించకపోతే దిగుబడి రాదు. అందువల్ల మనం ఏం చేసాము, రసాయనిక ఎరువులను కూడా కొంత మటుకు వేసుకోండి అని రైతుకు సిఫార్సు చేశాం. రసాయనిక ఎరువులను కూడా కొంత మటుకు వేసుకోండి అని చెప్తే రైతులు ఏం చేయడం మొదలుపెట్టారు, ఎక్కువ పంట వచ్చేస్తుంది ఆశతోను విచక్షణారహితంగా, దానికి ఏం లేదు, 120 కేజీలు ఏమంటే 240 కేజీలు వేసేయడమే, అలా విచక్షణారహితంగా వేయడం మొదలుపెట్టారు. ఇది ఈ రసాయనిక ఎరువులు. ఆ పెట్టడం వల్ల ఏమైంది, నేలలోనూ ఈ కెమికల్స్, రసాయనిక ఎరువులు అంటే కెమికల్స్, ఇవి ఎక్కువైపోయాయి. ప్లస్ ఆర్థిక సామాజిక మార్పుల వల్ల, ఆర్థికంగా రైతు, అలాగే సామాజికంగా రైతు యొక్క వాళ్ళ మార్పుల వల్ల రైతులు పశుపోషణ మానేశారు. అంటే అనేక కారణాలు, వాళ్ళకున్న డిఫికల్టీస్ వాళ్ళకు ఉన్నాయి. రైతులు ఎందుకు పశుపోషణ మానేశారంటే వాళ్ళ కష్టాల వల్ల వాళ్ళు మానేశారు. సేంద్రియ వ్యర్థాలు, పశువుల నుంచి వచ్చే సేంద్రియ వ్యర్థాలు, పశువులు తగ్గిపోయినప్పుడు సేంద్రియ వ్యర్థాలు ఏమవుతాయి, అవి కూడా తగ్గిపోతాయి. దాని సమీకరణ కూడా తగ్గడం వల్ల వ్యవసాయం పూర్తిగా రసాయనిక ఎరువుల మీదే ఆధారపడి, అలాగే కీటకనాశన మీదపై ఆధారపడి పర్యావరణ కాలుష్యాన్ని మనం పెంచేస్తూ వ్యవసాయానికి ఈరోజు పెను ముప్పు ఏర్పడేటట్టు చేసుకున్నాం. అంటే ఏమిటి అర్థం, మనం పూర్వపు వ్యవసాయ పద్ధతులన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎంతసేపును ఈ రసాయనాలు వేసేసి పండించడం మొదలుపెట్టాం. రసాయనాలు అన్నవి చాలా ప్రమాదకరమైనవి. ఇది నేల ఆరోగ్యం, నీటి ఆరోగ్యం, వాతావరణ ఆరోగ్యం ఇవన్నిటినీ కాలుష్యం చేసేస్తున్నాయి. అందువల్ల రైతులు విచక్షణ రహితంగా ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల ఆరోగ్యం ముఖ్యంగా పాడైపోయింది. నేలలో సూక్ష్మజీవులు శుభ్రంగా నశించిపోయాయి. సో ఈ ఆర్థిక సామాజిక మార్పుల వల్ల రైతులు పశుపోషణ కూడా మానేశారు. పశువులు గ్రామాల్లో తగ్గిపోయాయి. సేంద్రియ వ్యర్థాలు సమీకరణ కూడా తగ్గిపోయింది. అంటే రసాయనిక ఎరువుల మీదే ప్రస్తుతం రైతులు పంటలు పండిస్తున్నారు. ఈ రైతులు పండించడం వల్ల దిగుబడులు కూడా కొంతవరకు పెరిగాయి, కానీ తర్వాత తగ్గిపోవడం మొదలుపెట్టాయి. ఇంకా ప్రస్తుత పరిస్థితులు, ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి, అన్ని కాలుష్యం ఏర్పడిపోయి ఇప్పుడు ఏం చేయాలి మరి? ప్రస్తుత పరిస్థితుల్లో భూసార పరిరక్షణ మళ్ళీ మొదలుకు వస్తున్నాం అనమాట. భూసారం చక్కగా ఉండేదాన్ని పాడు చేసేసాము, భూసారాన్ని ఇచ్చేసేసాము. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, పరిరక్షించుకోవాలి. మళ్ళీ రక్షించుకోవడానికి శాస్త్రజ్ఞులు, అనుభవం గల రైతులు కృషి చేసి తత్ఫలితంగా సమగ్ర వ్యవసాయము లేకపోతే సమగ్ర సస్య పోషణ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టారు. ఏమిటి సమగ్ర సస్య పోషణ అంటే ఏమిటి?
సమగ్ర సస్య పోషణ అనగానే మొట్టమొదటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొక్కలకి 21 పోషక పదార్థాలు కావాలి. ఈ 21 పోషక పదార్థాలు రసాయనిక ఎరువుల ద్వారా అందవు. దేని ద్వారా ఉంటాయి? సేంద్రియ ఎరువుల ద్వారానే 21 పోషక పదార్థాలు ఉంటాయి, కానీ చాలా తక్కువ పరిమాణాల్లో అందుతాయి. ఆ తక్కువ పరిమాణాలు మన ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడానికి సరిపోదు. అందువల్ల ఏం చేస్తున్నారు? బయోమీడియా మధ్యగాను మొక్కకు కావాల్సిన వివిధ పోషకాలని సేంద్రియ రూపంలోనూ ఇస్తున్నారు, అంటే సేంద్రియ ఎరువుల రూపంలోనూ ఇస్తున్నాము, మరియు రసాయనిక ఎరువుల రూపంలోనూ తగుపాళ్లలో వేసుకుని ఆ పర్యావరణాన్ని రక్షించుకుంటూ అధిక దిగుబడి సాధించడమే సమగ్ర సస్య పోషణ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఏమిటి? సేంద్రియ పదార్థాలు కూడా వేయాలి. సేంద్రియ పదార్థాలు ఒకటే వేస్తే చాలదు, అందువల్ల కొంత రసాయనిక ఎరువులను కూడా వేయాలి. అయితే పూర్వం వేసినంత రసాయనిక ఎరువులు వేయకుండా తగ్గించుకుంటూ వేయాలి. ఈ రెండూ కలిపి మొక్కలకు తగినటువంటి పోషక పదార్థాలను అందిస్తాయి, దిగుబడి ఏమి తగ్గకుండా ఉంటాయి. అంటే సమగ్ర సస్య పోషణ అనేది ఇప్పుడు రైతులు చేపట్టవలసిన కార్యక్రమం. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇంకా సమగ్ర సస్య పోషణలో ఇప్పుడు సమగ్ర సస్య పోషణ అంటే ఏమి చెప్పుకున్నాం కదా, ఏమిటి అనుకున్నాము? సేంద్రియ రసాయనిక ఎరువులు తగుపాళ్ళలో వాడుతూ వ్యవసాయం పండించుకోవడం. ఇప్పుడు సమగ్ర సస్య పోషణ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి? మనం నేలలో పోషక పరిమాణం ఎంత ఉంది, పోషకాల పరిమాణం అంటే మన నేలలో నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది, ఇవేమి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మనం అందులో ఎంత ఉన్నదని తెలుసుకోకుండా మనం ఊరికి వేసేస్తున్నాం. అంటే ఏం చేయాలి? రైతు ఏం చేయాలి? ముందర నేలలో మట్టిని పరీక్ష చేసి భూసార పరీక్ష కేంద్రాలు పంపించి పరీక్ష చేసి మన నేలలో ఇంత పోషక పదార్థాలు ఉన్నాయి, మనం ఏం పంట పండించబోతున్నామో ఆ పంటకు కావాల్సిన పోషక పదార్థాలు ఏమిటి, దాన్ని క్యాలిక్యులేట్ చేసి జాగ్రత్తగా వేసుకుంటే రైతు నష్టపోడు, ధనం వ్యయం అవ్వదు, చక్కగా పంటలు పండుతాయి. అంటే నేలలో నుండి పోషక పరిమాణాలు ఎంత స్థాయిలో ఉన్నాయన్నది ముందరే పరీక్షలు చేసుకోవాలి, భూసార పరీక్షలు చేసుకోవాలి. తర్వాత సేంద్రియ ఎరువులు మనం వాడతాం. సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పాం కదా సమగ్ర సస్య పోషణలో. సేంద్రియ ఎరువుల ద్వారా ఎంత పోషక పదార్థాలు అందుతాయి మనం వేసే సేంద్రియ పదార్థం ద్వారా, అలాగే రసాయనిక ఎరువుల ద్వారా ఎంత పోషక పదార్థాలు ఉంటాయి. ఈ రెండు కలిపితే పంటకు తగిన పోషక పదార్థాలు అందాలి. ఇంకా నేల నుండి వృధా అయ్యే పోషకాలు ఉంటాయి. నిన్నటి క్లాసులో చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? నత్రజని చాలా వృధా అవుతుంది, అట్టడుగు పరంలోకి పోతుంది, గాలిలో కలిసిపోతుంది, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అంటే నేల నుండి ఎంత వృధా అయ్యే పోషకాలు, ఏం వృధా అయిపోతాయి, ఎంత వృధా అయిపోతాయి. ఇంకా వేసి పంట పోషక అవసరాలు, వేసే పంట ఏం పంట వేస్తాము? నెక్స్ట్ మొక్కజొన్న వేస్తామా, వరి వేస్తామా, ఏం పంట వేస్తాము? ఆ వేసే పంటకి పోషక పదార్థ అవసరాలు ఏమిటి అని తెలుసుకోవాలి. అంటే ఏమిటి? భూమిలో ఎంత పోషక పదార్థాలు ఉన్నాయి, అదే సేంద్రియ ఎరువులలో ఎంతవరకు వేయాలి, సేంద్రియ ఎరువులు వేసిన పోషకాలు ఎంత లభిస్తున్నాయి, అలాగే రసాయనిక ఎరువులు కూడా కలిపి వేస్తే మొత్తం పోషకాలు పంటకు సరిపోతాయా చాలా, వేసే పంటకి ఇది భవిష్యత్తులో వేసే పంటకి సరిపోతాయా చాలా అని చూసుకోవాలి. ఇక్కడ ముఖ్య ఉద్దేశాలు గోల్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్. మొట్టమొదట నేల ఉత్పాదకత పెంచడము. ఉత్పాదకత చదువుకున్నాం. నేల సారము, నేల ఉత్పాదకత అంటే ఒక నిర్ణీత వైశాల్యంలో పండించిన పంట ఎంత వస్తున్నది, అది ఉత్పాదకత అంటాం. సో నేల ఉత్పాదకత ఎప్పుడు పెరుగుతూ ఉండాలి, అంటే అది పెంచాలి. రెండోది ఏమిటిది? అనుకూల పరిస్థితులు అలాగే ప్రతికూల పరిస్థితులు. ఏంటి? వాతావరణ పరిస్థితులు. అనుకూలంగా ఎప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మనం చదువుకున్నాం DA 101లో. వాతావరణం మన చేతిలో లేదు. నేల ఉండవచ్చు, మిగతా ఉండవచ్చు, కానీ వాతావరణం మన చేతిలో లేదు. అంచేత అనుకూల ప్రతికూల వాతావరణ పరిస్థితులు వ్యవసాయం లాభసాటిగా ఉండేటట్లు రూపకల్పన చేయాలి. అనుకూల పరిస్థితుల్లోనూ మనం ఏం చేయాల్సి అవసరం, కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మన పంటను రక్షించుకోవడం కోసం అన్నది కూడా మనం ఒక విధంగా ఒక ప్లాన్ వేసుకోవాలి. రసాయన ఎరువులు వాడకం మరియు వాటి ఖర్చు కొంత మేరకు తగ్గించడం. ఇది రసాయనిక ఎరువులు వాడాలి తప్పదు, కానీ వాడకం తగ్గించాలి. వాడకం తగ్గించడంతోనే మనకు ఖర్చు తగ్గుతుంది, నేల యొక్క సారం లేకపోతే నేల యొక్క కాలుష్యం తగ్గుతుంది. అంటే రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సాధ్యమైనంత మటుకు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకుంటూ రసాయనిక ఎరువులు కూడా కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చి
మనం ఖర్చు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్, నేల యొక్క కాలుష్యం తగ్గించడం, ఈ రెండు ప్రధాన ఉద్దేశాలు. ప్రాంతీయంగా అంటే లోకల్గా లభ్యమయ్యే సేంద్రియ వనరులు అంటే మనం గ్రామంలో ఏవి సేంద్రియ పదార్థాలు లభ్యమవుతున్నాయి? పచ్చి రొట్టె ఎరువుల, పచ్చి రొట్టె ఆకు ఎరువుల, లేకపోతే పశువుల ఎరువుల, ఏ ఎరువులు మనకి దొరుకుతున్నాయి? జీవన ఎరువుల. సో ఇవన్నీ కూడా జీవన ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ ఇవన్నీ కూడా నేలకు ఎటువంటి హాని చెయ్యవు. అంచేత మన ప్రాంతంలో మన విలేజ్లో ఏమేమి దొరుకుతాయో మనం చూసుకుని అవి ఎక్కువగా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. పర్యావరణ పరిరక్షణ అంటే అర్థం ఏంటిది? గాలి, నీరు, అన్ని వాతావరణం ప్రతిదాన్ని రక్షించుకోవాలి. మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి. పర్యావరణం ఇప్పుడు కాలుష్యం అయిపోయింది, దీన్ని రక్షించుకోవాలి. రక్షించుకుంటేనే మానవ మనుగడ ఉంటుంది. అంటే పర్యావరణ పరిరక్షణకి తోడ్పడదు. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకా సహజ వనరులు మనకి భగవంతుడు ముఖ్యంగా భారతదేశానికి అనేక సహజ వనరులు ఇచ్చాడు. మనకి సహజ వనరులు అంటే ఏంటి? భూమి, తర్వాత నీరు, ఇవన్నీ సహజ వనరులు. అంతేకాదు వాతావరణ పరిస్థితులు, చక్కని వాతావరణ పరిస్థితులు భారతదేశానికి. అలాంటి సహజ వనరులను నష్టపరచకుండా రైతులు ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలి. ఇవి ముఖ్య ఉద్దేశాలు. ఈ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని మనం సమగ్ర సస్య పోషణలోనూ ఏమిటేమిటి వాడాలి? సేంద్రియ ఎరువులు మొట్టమొదటి చెప్పుకున్నాం. సేంద్రియ ఎరువులు అంటే పశువుల నుంచి వాటి నుంచి వచ్చేవి. ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన ఎరువులు. ఇవి ప్రకృతి ఇచ్చింది మనకి. అలాగే వ్యవసాయ వ్యర్థాలు, మనం పంట పండించినప్పుడు ఎంతో వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఆ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కూడా ప్రకృతి ఇచ్చిందే. జీవన ఎరువులు. జీవన ఎరువులు అంటే ఏంటి? చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు. చూడండి, జీవన ఎరువుల్లో చిన్న సూక్ష్మజీవులు, మనం కంటికి కనబడిన సూక్ష్మజీవులు ఎంతో మేలు చేస్తున్నాయి. ఇవన్నీ జీవన ఎరువులు. రైజోబియం ఇవన్నీ. అలాగే రసాయనిక ఎరువులు, లాస్ట్లో రసాయనిక ఎరువులు. ఇప్పుడు 4 రకాల ఎరువులు మనం వాడుకోవాలి. సేంద్రియ, వ్యవసాయ వ్యర్థాలు, అలాగే జీవన ఎరువులు. ఈ 3 నేలకి చాలా నేలని సారాన్ని, నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ రసాయనిక ఎరువులు తప్పనిసరిగా వేయాలి, వేయకపోతే లాభం లేదు. అయితే చాలా తక్కువ మోతాదుల్లో వేసుకొని నేల కాలుష్యాన్ని తీసుకొస్తుంది. 4 ఎరువులు ఉన్నాం వాడుకుంటాం. సేంద్రియ ఎరువులు అన్నాం అనుకోండి. ఏమిటి సేంద్రియ ఎరువులు? మనం చదువుకున్నాం. పశువుల ఎరువు, కంపోస్టు, గొర్రెలు, మేకలు, పందులు, వీటి యొక్క ఎరువు. అలాగే పచ్చటి ఆకు మొక్కలు ఎరువు కంపోస్ట్ చేయడం, హరితాకుల ఎరువులు వాడడం. హరితాకు ఎరువులు, హరిత ఎరువులను డిఫరెన్స్ చెప్పాను నేను, జాగ్రత్తగా గమనించండి. వివిధ రకాల గాఢ సేంద్రియ ఎరువులు, ఇవేమి స్థూల సేంద్రియ ఎరువులు, ఈ కంపోస్ట్ అవన్నీ. గాఢ సేంద్రియ ఎరువులు అంటే ఏంటి? మొక్కల నుంచి వచ్చే గాఢ సేంద్రియ ఎరువులు ఉన్నాయి, అలాగే జంతువుల నుంచి వచ్చే గాఢ సేంద్రియ ఎరువులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మన చెక్కలు, నూనె చెక్కలు, ఇవన్నీ ఏమిటి? గాఢ సేంద్రియ ఎరువులే, కానీ మొక్కల నుంచి వస్తున్నాయి. జంతు సంబంధమైనటువంటివి బ్లడ్ మీల్, బోన్ మీల్, హార్న్ మీల్, ఇవన్నీ జంతువుల నుంచి వస్తాయి. ఇవి ఏమిటి? సేంద్రియ ఎరువులే, కానీ గాఢ సేంద్రియ ఎరువులు. ఎందుకని గాఢ సేంద్రియ ఎరువులని? ఇందులో మామూలు స్థూల సేంద్రియ ఎరువుల కంటే ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి వీటి గాఢ సేంద్రియ ఎరువులు అన్నాం. సో సేంద్రియ ఎరువులు వేయాలి. ఇకపోతే వ్యవసాయ వ్యర్థాలు. వ్యవసాయ వ్యర్థాలు అంటే ఏమి చెప్పాను? పంట పండించినప్పుడు అనేక వ్యర్థ పదార్థాలు మనకు వస్తాయి. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు పంట కోసిన తర్వాత మిగిలిపోయిన మోళ్ళు, నెలలో మిగిలిపోతాయి మోళ్ళు. ఆ మోళ్ళు కలిపి దున్నేస్తాం. అలాగే పశువులు మేతకు పనికొచ్చిన దాని వ్యర్థాలు, మనం పంట నూర్పిడి చేసేటప్పుడు ఎంతో వ్యర్థాలు వస్తాయి. అవి చెరకు ఆకులు, వీటన్నిటి కూడా నేలలోని కలిగి దున్నితే నేల సారం పెరుగుతుంది. ఇవన్నీ ఆర్గానిక్. ఇంకా జీవన ఎరువులు. జీవన ఎరువులు అంటే చెప్పాను కదా, సూక్ష్మజీవులతో తయారు చేయబడినటువంటి ఎరువులు. ఈ ఎరువులు ఎటువంటి హాని చేయవు. అంతేకాకుండా సూక్ష్మజీవులు చాలా రకాలుగా మనకు ఉపయోగిస్తాయి. రైజోబియం, ఎథటోబ్యాక్టర్, క్లాస్ట్రిడియం, ఎజోస్పైరిలం, ఎస్టోస్పాక్టర్, ఇవన్నీ కూడా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. నత్రజని స్థిరీకరిస్తాయి. అంటే స్థిరీకరణ అంటే ఏమిటి? ఇది గాలిలో 78% నత్రజని ఉంది. అది ఎందుకో పనికిరాదు, మానవుడు ఏమి చేసుకోలేడు దాన్ని. కానీ సూక్ష్మజీవులు గాలిలో ఉన్న 78% నత్రజనిని మొక్కలకు అందిస్తాయి. సూక్ష్మజీవులు అందించగలవు, మరొకటి ఏది అందించలేదు. ప్రకృతిలో ఉన్న రహస్యం అది. అంచేత
ఈ నత్రజని ఎరువులు స్థిరీకరించే జీవులు ఉన్నాయి. ఇక బ్యాసిల్లస్, సూడోమోనాస్, ఆస్పరిజిల్లస్, పెన్సిలియం ఇవన్నీ కూడా బ్యాక్టీరియాలు, లేకపోతే శైవలాలు, లేకపోతే ఫంగస్లు. ఇవన్నీ కూడా భాస్వరాన్ని కరిగిస్తాయి. మనం లోపల అనుకున్నాం భాస్వరం కరగదు నీటిలో వేగంగా, మొక్కకు అందదు అని. ఇవేం చేస్తాయి? భాస్వరం కరిగేటట్టు చేస్తాయి, భాస్వరం మొక్కకు అందేటట్టు కూడా చేస్తాయి. ఏవి? ఈ జీవన ఎరువులు. సూక్ష్మజీవులు చేస్తున్నాయి ఈ పని అంతా. ఇంకా జీవన ఎరువులను కూడా మనం వాడడం నేర్చుకోవాలి. ఇంకా లాస్ట్ ఏమిటిది? రసాయనిక ఎరువులు. ఈ రసాయనిక ఎరువులు బజార్లో దొరుకుతాయి. ఈ రసాయనిక ఎరువులు ఒకటి నత్రజని రసాయనిక ఎరువులు అంటే నత్రజని ఉంటుంది, మరొకటి ఉండదు అందులో. అదే సేంద్రియ ఎరువు అనుకోండి, అన్ని పోషక పదార్థాలు ఉంటాయి, 21 పోషక పదార్థాలు ఉంటాయి. కానీ రసాయనిక ఎరువులు అంటే యూరియా అంటే నత్రజని తప్ప మరొకటి ఉండదు. అమ్మోనియం సల్ఫేట్ అంటే అమ్మోనియా, నత్రజని, సల్ఫర్, గంధకం ఉంటాయి. అంచేత ఆ నిర్దేశించినటువంటి క్వాంటిటీస్ పరిమాణాల్లోనే, ఆ మోతాదుల్లోనే ఆయా పోషక పదార్థాలు ఉంటాయి. ఇది రసాయనిక ఎరువుల్లో. అంటే నత్రజని, భాస్వరం, పొటాషు మరియు సూక్ష్మ పోషక పదార్థాలని అందించేటటువంటి రసాయనిక ఎరువులను వాడాలి. అది సూక్ష్మ స్థాయిలో అంటే తక్కువ పరిమాణాల్లో వాడుకోవడం, ఖర్చు తగ్గించుకోవడం, నేల కాలుష్యాన్ని తగ్గించుకుని జాగ్రత్తగా పంటలు పండించుకోవచ్చు. సమగ్ర సస్య పోషణలో కొన్ని అవరోధాలు ఉన్నాయి. అంత సులభం కాదు అని మనం చెప్పేస్తున్నాం సమగ్ర సస్య పోషణ చేయండి అని. కానీ రైతులకు చాలా బాధలు ఉన్నాయి ఇది చేయడంలో. ఏమిటా సమస్యలు, ఏమిటి అవరోధాలు, ఎందువల్ల చేయలేకపోతున్నాడు రైతు స్థాయిలో పశుపోషణ సన్నగిల్లి పశువుల ఎరువు లభ్యత లేకపోవడం. ఇప్పుడు పశువులు ఎరువు దొరకడం లేదు. ఎందువల్ల? పశువులు లేకుండా పోయాయి. ఎందుకు పశువులు లేకుండా పోయాయి? పశువులు మేతకి తగినటువంటి గడ్డి ఉందా? పశువులు మేతకు తగినటువంటి ఒక పొలం లాంటిది ఎప్పుడు పశువుల్ని మేత మేయడానికి వదిలేయాలి, పశువులను వదిలేయాలి, కట్టకూడదు అలాగా. అంటే పశువులకి తగినటువంటి పల్లెటూరులోను అసలు పల్లెటూరులో నేలే 1 ఎకరం భూమి ఖాళీగా ఉండదు. మరి పశువులు ఎక్కడ మేపుకుంటారు? అంటే పశువులు ఏం చేస్తున్నారు? మేపుకోలేక గబేళాలకు అమ్మేస్తున్నారు. వాడు శుభ్రంగా వాటిని నరికి మాంసాన్ని పంపిస్తున్నారు. అంచేత రైతు స్థాయిలో పశుపోషణ సన్నగిలిపోయింది. అంటే పశుపోషణ పూర్తిగా తగ్గిపోయింది. మనకు పాల ప్యాకెట్ కావాలంటే పట్టణాల్లో దొరుకుతుంది, కానీ పల్లెటూరులో పాల ప్యాకెట్ దొరకదు. అంటే పశువులు తగ్గిపోయి. అంటే పశువుల్ని ఇప్పుడు ప్రతి రైతు కూడా పశువుల్ని పెంచడం నేర్చుకోవాలి. మళ్ళీ వాళ్ళు వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు అవనండి, పశువుల ఎరువులు అనండి, మళ్ళీ వేసుకోవడం మొదలుపెట్టారు. అంటే పశువులు గ్రామాల్లో పశువుల యొక్క సంఖ్య పెరగాలి. ముందర పచ్చి రొట్టె ఎరువు సరైన ఆధారం లేదు. ఇది చాలా మంచిది. పచ్చి రొట్టె ఎరువు అంటే ఏంటి? మనకి అనేక రకాలంటి పచ్చి రొట్టె ఎరువులు ఉన్నాయి. సెస్పేనియా, డెయించా, ఇండిగో, వైల్డ్ ఇండిగో, అలా పిల్లి పెసర. ఇవి చక్కగా వేసుకొని నేలలో దున్నిస్తే ఇవి కూడా ప్రకృతి సిద్ధమైనవి. పచ్చి రొట్టె ఎరువులకి సరైన ఆధారం లేదు, రైతు ఇవ్వడం లేదు. ఎందుకు? ఆ 2 నెలలు పచ్చి రొట్టె వేసే బదులు మరొక పంట వేసేసుకోవచ్చు కదా అని ఆశతో వెళ్తున్నాడు. కానీ నేల కాలుష్యం పెరిగిపోతుందని ఆ దృష్టి రైతుకి చెప్పాలి మనం. అంటే పచ్చి రొట్టె ఎరువులు మనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? 2 పంటలు, ప్రధాన పంటలు వేసామనుకోండి. సపోజ్ వరి వేసాము, వరి వేసిన తర్వాత కోసేస్తాం. కోసేసిన తర్వాత ఒక పచ్చి రొట్టె ఎరువు వేసేయండి. పచ్చి రొట్టె ఎరువు అంటే పెసర వేయచ్చు, మిన వేయచ్చు, కంది వేయచ్చు, ఇవన్నీ వేయచ్చు. దాని నుంచి వచ్చిన కాయలు తీసుకొని అది ఇందులో కల్లి దున్నియండి. అది పచ్చి రొట్టె ఎరువు వేసినట్టే అవుతుంది. అంటే పచ్చి రొట్టె ఎరువుకి ఆదరణ ఇవ్వాలి. అంటే పచ్చి రొట్టె ఎరువులు వేయడం ప్రారంభించాలి. మళ్ళీ దాని బదులు మరొక పంట పండించవచ్చు అన్న కారణం చేత రైతుకి ఆశ ఏమిటి? మరొక పంట పండించుకోవచ్చు కదా, పచ్చి రొట్టె ఎందుకు వేయాలి? మరొక పంట పండిస్తే దానివల్ల కొన్ని 4 డబ్బులు వస్తాయి అని రైతు పచ్చి రొట్టె ఎరువు ప్రాధాన్యత ఇవ్వడం మానేశాడు. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? పశు సంపద పెంచుకోవాలి పల్లెటూరులో. అలాగే పచ్చి రొట్టె ఎరువు 2 పంటల మధ్య కానీ, ఒక పంట వేసిన తర్వాత కానీ పచ్చి రొట్టె ఎరువు తప్పనిసరిగా, అది పప్పు జాతి పంటలు వేసుకుంటే చాలా మంచిది. నత్రజని స్థిరీకరణ కూడా అవి చేస్తాయి. 3వది ఏమిటిది? జీవన ఎరువులు అందుబాటులో లేకపోవడం. జీవన ఎరువులు అంటే ఇంత మనం చెప్పుకున్నాం, బ్యాక్టీరియా, శైవలాలు, ఇవన్నీ జీవన ఎరువులు. ఇవి అందుబాటులో ఉండాలి. ఎక్కువ ల్యాబొరేటరీస్ పెట్టాలి. ల్యాబొరేటరీస్లో ఈ జీవన ఎరువులను తయారు చేయాలి, రైతులకు అందించాలి. మనం జీవన ఎరువులు చెప్తున్నాం కానీ ల్యాబొరేటరీకి వెళ్ళి పలానా జీవన ఎరువు మాకు ఇవ్వండి, రైజోబియం జపానికం ఇవ్వండి, సోయా చిక్కుడు వేస్తాను అంటే లేవండి, స్టాక్ లేవండి అని చెప్పేస్తాను. అది కాదు. గవర్నమెంట్ దీని మీద చాలా యాక్షన్ తీసుకోవాలి.
జీవన ఎరువులు అందుబాటులో ఉండేటట్లుగా ల్యాబొరేటరీస్ని పెంచి కావలసిన పరిమాణాల్లో జీవన ఎరువులను తయారు చేసి రైతులకి తక్కువ ధరల్లో అందించాలి. అందించినప్పుడు జీవన ఎరువులు తప్పకుండా వేసుకుంటాడు. ఇకపోతే మట్టి పరీక్షలు, నేను చెప్పాను లోగడ, మట్టి పరీక్ష చెయ్యకపోతే మనం చాలా కోల్పోతున్నాం. ఎందుకలా? మనం కూడా మనం హాస్పిటల్కి వెళ్ళి బాడీ పరీక్ష చేసుకుంటున్నాం లేదా సంవత్సరానికి ఒకసారి, అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే 3 సంవత్సరాలకు ఒకసారి మన మట్టిని పరీక్ష చేసుకోవాలి. మన మట్టిలో ఏమేమి పోషకాలు ఉన్నాయని తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని బట్టి ఎంత వేయాలని తెలుసుకోవాలి. అది లేకుండా మట్టి పరీక్షలు అసలు చేయడం మానేసేసారు అందరూ. ఆ మట్టి పరీక్షలు చేసి దానిలో వచ్చిన రిజల్ట్స్ని బట్టి, ఫలితాలను బట్టి మనం ఏంటి మన కార్యక్రమాలు చేపట్టాలి. ఆధారిత సిఫార్సు చేయబడిన కార్యక్రమాలు లోపభూయిష్టం అవుతున్నాయి ఇప్పుడు. అంచేత మట్టి పరీక్షలు చేయడం అనేది మానేశారు కాబట్టి ఎంత వేయాలి అనేది తెలియదు కాబట్టి ఎక్కువైనా వేసేస్తున్నాడు పోషక పదార్థాలు, తక్కువైనా వేసేస్తున్నాడు. సహజంగా మన భారతదేశంలో ఎక్కువ వేస్తున్నారని తక్కువ వేయడం లేదు. ఎక్కువ వేయడం వల్ల ఏమవుతున్నది? నేల కాలుష్యంతో పాటు రైతు జేబులో డబ్బులు కూడా ఖర్చు అయిపోతున్నాయి. మట్టి పరీక్ష దాని ఆధారిత సిఫారసు కార్యక్రమాలు లోపభూయిష్టం. లోపభూయిష్టం అంటే లోపాలు ఉన్నాయి. మట్టి పరీక్షలు చేయించకపోవడం, చేసినా సరైన రిజల్ట్స్ రాకపోవడం, ఇవి లోపభూయిష్టాలు. ఇవన్నీ సర్దుకోవాలి. పెరిగిపోతున్న రసాయనిక ఎరువులు ఖరీదు, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి రైతు. ఒకనొకప్పుడు 60 రూపాయలు ఉన్న ఫెర్టిలైజర్ ఇప్పుడు దగ్గర 200-300 రూపాయలు అయిపోయింది. 5 రెట్లు 6 రెట్లు పెరిగిపోయింది రసాయనిక ఎరువులు ఖరీదు. రసాయనిక ఎరువులు ఖరీదు పెరిగిపోయి రసాయనిక ఎరువులు ఎక్కువగా వేస్తుంటే రైతు ఏంటి ఖర్చు ఎక్కువైపోతుంది. రైతు ఖర్చు ఎక్కువైపోతుంది కానీ వచ్చే దిగుబడి అమ్మగా వారికి వచ్చేది లాభం తగ్గిపోతున్నది. అందువల్ల ఏం చేస్తున్నాడు? పెట్టుబడి పెడుతున్నాడు కానీ పెట్టుబడి తగినట్టుగా లాభాలు రావడం లేదు. అందువల్ల ఈ ఆత్మహత్యలనే చేసుకుంటున్నారు రైతులను. అంచేత పెరిగిపోతున్న రసాయనిక ఎరువులు ఖరీదు దృష్టిలో పెట్టుకొని రసాయనిక ఎరువులు ఎంత తగ్గించుకొని వేసుకుంటే అంత మంచిది. తగ్గించుకొని వేసుకుంటే అంటే అర్థం ఏంటి? సేంద్రియ ఎరువులు మర్చిపోకూడదు, సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. ఇకపోతే సాగునీటి కొరత, ఇది మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కొంత రిజర్వాయర్ కట్టారు, నాగార్జున సాగర్, బాక్రానంగల్ ఇలాంటి రిజర్వాయర్ కట్టారు. కానీ ఇంకా మన దేశంలో 65% నేల పండించే పంటలు వర్షాధారం మీదే పండిస్తున్నాము. 35% నీటి ఆధారం మీద పండిస్తున్నాం. అంటే అది ఇంకా మనకి కావలసిన నదులు ఉన్నాయి, నదుల్లో కావాల్సినంత నీరు ఉంది. వాటికి ఎక్కడ వీలైతే అక్కడ ఆనకట్టలు కట్టి నీరు రిజర్వాయర్లు నిల్వ చేసి ఆ నీరుని 2 పంటలకి మనం పండి ఇచ్చేటట్టయితే రైతు చక్కగా 2 పంటలు పండించి లాభాలు పొందుతారు. అందువల్ల ఏం చేయాలి? సాగునీటి కొరత లేకుండా చేయాలి. సాగునీటి కొరత లేకుండా చేయాలంటే ఏం చేయాలి? వర్షాధార మీద పండే పంటని తగ్గించుకోవాలి, ఏరియాని తగ్గించుకోవాలి. సాగునీటి కొరత లేకుండా చేయాలి. ఇవి గవర్నమెంట్ చేయాల్సిన పనులు, ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు. ఇకపోతే సమస్యాత్మక భూములు సంవత్సరం పెరిగిపోతున్నాయి. సమస్యాత్మక భూములు అంటే ఏమిటి? మనం చెప్పుకుంది ఆమ్ల నేలలు, క్షార నేలలు. ఈ ఆమ్ల క్షార నేలలు అంటే pH పెరగడం, pH తగ్గడం. ఎందుకు pH పెరుగుతున్నది, ఎందుకు pH తగ్గుతున్నది? ఎందుకంటే రసాయనిక ఎరువులు విస్తృతంగా వాడేయడం వల్ల ఈ pH మారిపోతుంది. pH ఎప్పుడైతే మారిందో ఆ భూములు సమస్యాత్మక భూములుగా మారుతాయి. సమస్యాత్మక భూములు అనగానే దానిలో పేర్లను సమస్యాత్మక, ఆ భూములను దిగుబడి రాదు. అంటే ఈ సమస్యాత్మక భూములను ఏం చేయాలి? మనం వాటిని రెక్టిఫై చేయాలి, ఆ సమస్యని లేకుండా చేసుకోవాలి. సమస్యాత్మక భూములు అంటే ఆమ్ల నేలలు ఉన్నాయి. ఆమ్ల నేలకు కొన్ని రకాల ఎరువులు వేస్తే క్షార నేల తటస్థ స్థాయికి వచ్చేస్తాయి. అలాగే క్షార భూములు ఉన్నాయి, దాటుకొని వేస్తే మళ్ళీ తటస్థ స్థాయికి వస్తాయి. తటస్థ స్థాయి ఏంటంటే ఉదజని సూచి 7కు వచ్చేస్తుంది. ఉదజని ఈ సూచి 7కు ఉన్నది అంటే అన్ని పోషక పదార్థాలు మొక్క తీసుకోగలదు. అది ఇక సమగ్ర సస్య పోషణ అని ఇంతసేపు మనం చెప్పుకున్నాం. ఏమిటి దాని ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ. దీనిలో లాభాలు ఏమిటి? సమగ్ర సస్య పోషణ చేసాము, దానిలో లాభాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. మొట్టమొదట నేల సారం పెరుగుతుంది. నేల సారం పెరిగినప్పుడు నేల ఉత్పాదకత కూడా పెరుగుతుంది. నేల ఉత్పాదకత అని చాలాసార్లు చెప్పాను. దాని గురించి మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా చేసుకోండి. నేల సారం పెరుగుతుంది, దాంతోపాటు ఉత్పాదకత కూడా పెరుగుతుంది. రెండోది ఏమిటి? నేలకి భౌతిక లక్షణాలు ఉన్నాయి. భౌతిక లక్షణాలు అంటే ఏం చెప్పాను? సాయిల్ టెక్చరు, సాయిల్ స్ట్రక్చరు, స్థూల సాంద్రత, ఇవన్నీ చాలా చెప్పాము. ఈ
నేల యొక్క భౌతిక లక్షణాలు, అలాగే నేలకు రసాయనిక లక్షణాలు కూడా ఉన్నాయి, pH. అలాగే నేలకి జీవపరమైన లక్షణాలు ఉన్నాయి, అంటే నేలలో అనేక కోట్లాది రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. అంచేత నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. దేనివల్ల మెరుగుపడతాయి? సమగ్ర సస్య పోషణ వల్ల నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి, రసాయన లక్షణాలు కూడా మెరుగుపడతాయి, జీవపరమైన లక్షణాలు కూడా మెరుగుపడతాయి. ఈ మూడు పెరిగినప్పుడు నేల కాలుష్యం అనేదే ఉండదు. అక్కడ నేల కాలుష్యం లేకుండా ఉండడం వల్ల మనం పంటలు చక్కగా పండించుకోవచ్చు. ఇకపోతే మనం నీరు ఇంకే గుణం ఎక్కడ? నేలలో నీరు ఇంకే గుణం, నేలని ఇంకే గుణం ఇంప్రూవ్ చేసుకోవాలి. నేలలో నీరు ఇంకకుండా ఉన్నది అనుకోండి, సపోజ్. ఎందువల్ల ఇంకకుండా ఉన్నది? మనం సేంద్రీయ పదార్థాలు వేడి మనిషం. అందువల్ల నేలలో నీరు వర్షం పడినా, ఎంత వర్షం పడినా నేలలో నీరు కొంతవరకు ఎక్కి మిగతా నీరు ఎంత అవుతుంది? నేల మీద పారుతుంది. నేల మీద పారేటప్పుడు నేల మీద నీరే పడుతున్నదా? లేదు, మన నేలని కూడా కోసుకుని వెళ్ళిపోతున్నది. నేల మీద సారవంతమైన నేలని తీసుకుపోతున్నది. ఆ తీసిపోయి ఎక్కడ తీసుకుపోతున్నది? నదుల్లోకి తీసుకుపోతున్నది. అంచేత నేలలో నీరు ఇంకే గుణం ఉందా? ఇన్ఫిల్ట్రేషన్, అది పెంచాలి. అంటే ఎంత వర్షం పడినా నేలలోకి నీరు ఇంకిపోతుంది. అంచేత ఇక నేల కోత అంటూ ఉండదు. అది కాకుండా నేల నీరుని నిల్వ చేసుకునే గుణం, నీళ్ళని నిల్వ చేసుకోవాలి నేల. అంతేగాని పడిన నేల ఎంత కిందకి పోతే లాభం లేదు. నీరుని నిల్వ చేసుకోవాలి. నేల నీళ్ళు నిల్వ చేసుకున్నాం, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటాం. నీరు ఫిల్టరేషన్ పెంచాలి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెంచాలి నేలకి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అంటే సేంద్రియ ఎరువులు వేస్తేనే సాధ్యమవుతాయి. అలాగే ఎక్సెస్ వాటర్, మరి నేల మీద నీరు నిలబడకూడదు. నీరు ఇంకిపోవాలి, లేకపోతే నీరు బయటికి పోవాలి. కానీ పొలంలో ఎప్పుడు కూడా నేలలో నీరు నిలబడకూడదు. నేల మీద నీరు నిలబడాలంటే 24 నుంచి 48 గంటలు మొక్కలు అన్నీ చచ్చిపోతాయి. ఎందుకంటే ప్రాణవాయువు మొక్కలకు అందదు. ఇంకా మురుగునీరు పోయే సౌకర్యం మెరుగుపడాలి. ఇక్కడ ఏంటి? నేల యొక్క లక్షణాలు 3 లక్షణాలు. నీరు ఇంకే గుణం పెరగాలి, నీరు నిల్వ చేసుకునే గుణం పెరగాలి, అలాగే మురుగునీరు నిల్వకుండా చేసే సదుపాయం ఏర్పరచాలి. 4వ విషయం ఏంటంటే పోషకాలు లభ్య రూపంలోకి మార్చే ప్రక్రియ మినరలైజేషన్ అంటాం. ఏమిటి ఈ ప్రక్రియ? ఏమిటి? పోషకాలు లభ్య రూపంలో మారడం ఏంటి అంటే మనం వేసినటువంటి పోషక పదార్థాలు, ముఖ్యంగా రసాయనిక పోషక పదార్థాలు, ఇవి డైరెక్ట్గా మొక్కకి తీసుకోలేదు. అవి అనేక మార్పులు చెందే నేలలోనూ ఆ మార్పులు చెందిన తర్వాత ఇచ్చేస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను. యూరియా వేసామనుకోండి, యూరియా మొక్క తీసుకోదు. అదేం మారుతుంది? ఎమైడ్ కింద మారుతుంది. అది కూడా మొక్క తీసుకోలేదు. తర్వాత ఏమవుతుంది? అమ్మోనియా కింద మారుతుంది. అమ్మోనియా మొక్క తీసుకోగలదు. కానీ అమ్మోనియా కొన్ని మొక్కలే తీసుకుంటాయి. తర్వాత ఏమిటి? నైట్రేట్ కింద మారుతుంది. నైట్రేట్ అన్ని మొక్కలు తీసుకుంటాయి. చూసారు ఈ మార్పులు? యూరియా వేసింది ఎలా మారింది? నైట్రేట్ కింద మారింది. అప్పుడే మొక్క తీసుకోగలుగుతుంది. దీన్నే మినరలైజేషన్ అంటారు. అంటే మొక్క తీసుకోలేని రూపంలో ఉన్న పోషక పదార్థాలని మొక్క తీసుకోగల పోషక పదార్థాల రూపంలో మార్చడమే మినరలైజేషన్. ఈ మినరలైజేషన్ ఎవరు చేస్తున్నారు? మీరా, నేనా? ఎవరు చేయలేదు. సూక్ష్మజీవులు, నేలలో ఉన్న సూక్ష్మజీవులు చేస్తున్నాయి. చూడండి సూక్ష్మజీవులు ఎంత పని చేస్తున్నాయని. మొక్కకి లభించని పోషక పదార్థాలు లభించేటట్లు చేస్తున్నాయి. అంతేకాకుండా పోషకాలు వృధా కాకుండా నిల్వ ఉంచే గుణం కూడా పెరుగుతుంది. దాన్ని అయాన్ ఎక్స్చేంజ్, క్యాటయాన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఎనయాన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు. ఈ అయాన్ ఎక్స్చేంజ్ కూడా పెరుగుతుంది. పోషక పదార్థాల రూపంలో మారే ప్రక్రియ మినరలైజేషన్ ప్రాసెస్ పెరగాలి, అలాగే అయాన్ ఎక్స్చేంజ్ కూడా పెరగాలి. ఈ రెండు అర్థమైంది కదా. నేలలో వచ్చే మార్పులను నిరోధించే శక్తి. మనం అనేక రకాల ఎరువులు వేస్తున్నాం కదా. రసాయనిక ఎరువులు వేస్తున్నాం, సేంద్రియ ఎరువులు వేస్తున్నాం, జీవన ఎరువులు వేస్తున్నాము. ఈ ఎరువులు వేయడం వల్ల ఏమవుతున్నది? ఇందాక నేను చెప్పినట్టుగా ఉదజన సూచి ఆమ్లత్వానికైనా వెళ్ళచ్చు, క్షారత్వానికైనా వెళ్ళచ్చు. ఆమ్లత్వానికి వెళ్ళకూడదు, క్షారత్వానికి వెళ్ళకూడదు. అంటే నేలలో వచ్చే మార్పులు, ఈ మార్పుల్ని నిరోధించే శక్తి, దాన్ని బఫరింగ్ కెపాసిటీ అంటారు. నిరోధించే శక్తి అంటే ఏంటి? ఆమ్లత్వం వైపు పోకుండా, క్షారత్వం వైపు పోకుండా తటస్థ స్థాయిలో సాధ్యమైనంత మటుకు నేలను ఉంచేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. 6వ పాయింట్ ఏమిటంటే రసాయనిక ఎరువుల సామర్థ్యం. రసాయనిక ఎరువులు అంటే ఫెర్టిలైజర్స్ అంటారు. ఈ ఫెర్టిలైజర్స్ యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒక్క విషయం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే నేలలో తగినంత
సేంద్రియ పదార్థాలు ఉండేటట్టయితే, సేంద్రియ పదార్థాలు అంటే పశువుల ఎరువు ఉండేటట్టయితే, ఆ పశువుల ఎరువును ఉన్నప్పుడు మనం వేసిన రసాయనిక ఎరువుల్ని చక్కగా మొక్క తీసుకుంటుంది. అదే సేంద్రియ ఎరువులు బేస్ లేదనుకోండి, అసలు నేలలో సేంద్రియ ఎరువులు బేసే లేదనుకోండి, మీరు రసాయనిక ఎరువులు వేసిన మొక్కలు తీసుకోలేరు. అంటే నేలలో ఏముండాలి? సేంద్రియ ఎరువులు బేస్ ఉంటూ మనం రసాయనిక ఎరువులు వేస్తే తక్కువ రసాయనిక ఎరువులు మోతాదు వేసినా మొత్తం మొక్కలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అర్థమైందా? అంచేత ఈ సేంద్రియ ఎరువులు తప్పకుండా వేసి రసాయనిక ఎరువుల యొక్క ఎఫిషియన్సీని పెంచాలి. అంటే రసాయనిక ఎరువులు సామర్థ్యం, ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ. ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ పెరగాలి అంటే తప్పనిసరిగా ఇప్పుడు ఏం చెప్పాను? నేలలో సేంద్రియ ఎరువులు ఉండి తీరాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే రసాయనిక ఎరువుల మీద పెట్టుబడి 30% వరకు తగ్గించవచ్చు. చూసారా, మనం ఈ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కానీ పాటించేటట్టయితే రూపాయలు 100కి 30 రూపాయలు మనం ఆదా చేసుకోవచ్చు. రసాయనిక ఎరువు ఖర్చుకు తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చేసిన దానివల్ల అత్యధికమైనటువంటి లాభం మనం ఏంటి పొందుతున్నాము? నేల కాలుష్యం తగ్గిపోతున్నది, భూగర్భ జలాల కాలుష్యం తగ్గిపోతున్నది, పంటలు చక్కగా పండుతాయి. ఈ భూగర్భ జలాల కాలుష్యం అంటే నేను ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో. భూగర్భ జలాల్లో నైట్రేట్ కానీ ఎక్కువగా ఉండేటట్టయితే చిన్నపిల్లలకి బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుందని చెప్పుకున్నాం. అంచేత నేల మనం తాగే నీళ్లు, అట్టడుగు పొరల్లో ఉన్న నీళ్లు కూడా నైట్రేట్ ఎక్కువగా అయిపోతున్నది మధ్యలో. ఇందువల్ల రసాయన ఎరువులు వేసేయడం వల్ల. అంచేత అది కూడా ఇది. అంచేత నేలలో నీరు బాగుపడుతుంది, నేల కూడా బాగుపడుతుంది.